హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాణిశ్రీ గారు రచించిన శత్రువు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రేపు మీ వాడొస్తున్నాడన్నావుగా, ఇంటికెళ్ళిపోతావా? ప్రశ్నించాడు రాజారావు. సజీవయ్య తల అడ్డంగా ఊపాడు. ఆనంద వృద్ధాశ్రమం డైనింగ్ హాల్లో ఇద్దరూ ఎదురెదురుగా కూర్చొని రాత్రి భోజనం చేస్తున్నారు. అదే ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు. సంజీవయ్య నవ్వి, నాకిక్కడ బాగానే ఉందిగా అన్నాడు. బాగానే ఉందిలే, కాని కొడుకు కోడలు మనవలతో హాయిగా కాలక్షేపం చేయడంతో సమానం కాదుగా అన్నాడు రాజారావు. సంజీవయ్య ఏం మాట్లాడలేదు. ఇద్దరు భోజనం ముగించారు. హాల్లో కూర్చుని టీవీలో వార్తలు చూశారు. రాత్రి 8 దాటింది. కాసేపు అయిన తర్వాత ఆరుబయట తోటలో సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు. ఏమిటోనయ్యా, నీ సంగతి నాకు అర్థం కావడం లేదు. ఒక్కగానొక్క కొడుకు ఇంటికి రమ్మని వారానికి 2-3 సార్లైనా ఫోన్ చేస్తుంటే నువ్వు పట్టించుకోవడం లేదు. రేపు స్వయంగా వస్తున్నాడు. మరీ అంత పట్టుదలకి పోకు. ముసలితనంలో ఇంటి పట్టున ఉండటం మంచిది కదా. రాజారావు మాటలు వింటూ అదోలా చూశాడు సంజీవయ్య. నిర్లిప్తంగా కూర్చున్నాడు. నేనైతే వెళ్ళిపోయేవాడిని అన్నాడు. సంజీవయ్య నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ బాగా అలవాటైపోయింది. సమవయస్కులతో కాలక్షేపం అవుతుంది. ఇంటి దగ్గర ఏం కాలక్షేపం అవుతుంది చెప్పు? మా అబ్బాయి కోడలు ఉద్యోగాలకు, పిల్లల స్కూళ్లకు వెళ్తారు. ఒంటరివాడిని ఏం తోస్తుంది చెప్పు అన్నాడు కాసేపటి తర్వాత. అదేం కాదులే, అప్పట్లో నీ కొడుకు కోడలు పట్టించుకోలేదని అలిగి ఇక్కడికి చేరావు. ఇంకా నీకు వాళ్ళ మీద కోపం తగ్గలేదా? వాళ్ళ మీద నాకేం కోపం లేదు. కోపం లేకపోతే బతిమాలుతున్న ఇంటికెళ్ళవెందుకు? చెప్పానుగా, నీ కొడుకు మంచివాడే. తన తప్పు తెలుసుకొని నిన్ను రమ్మని బ్రతిమలాడుతున్నాడు. ఈ ఆశ్రమంలో 100 మంది ఉన్నారు. ఎవరైనా అలా బతిమాలుతున్న కొడుకులున్న వాళ్ళని చూపించు. రాజారావు, నీకు అంతగా లోకజ్ఞానం ఉన్నట్లు లేదు. అప్పుడు చిన్న చూపు చూసి పట్టించుకొని కొడుకు ఇప్పుడు ఎందుకు బ్రతిమాలుతున్నాడంటావు? సూటిగా ప్రశ్నించాడు సంజీవయ్య. జరిగిన దానికి పశ్చాత్తాపడుతున్నాడేమో అన్నాడు రాజారావు. నీకు తెలీదులే అన్నాడు సంజీవయ్య నవ్వుతూ. మర్నాడు ఆదివారం. ఆఫీస్కి సెలవు కావడంతో వెంకట్ భార్య పిల్లలతో ఆనంద వృద్ధాశ్రమానికి వచ్చారు. రాజారావు సంజీవయ్య ఒకే కాటేజీలో ఉంటున్నారు. అంకుల్, బాగున్నారా? రాజారావును పలకరించాడు వెంకట్. ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్? రుక్మిణి పరామర్శించింది. బాగానే ఉన్నానమ్మా అన్నాడు రాజారావు. పళ్ళు తెచ్చి క్యారియర్ బ్యాగ్ టీపాయ్ మీద ఉంచింది రుక్మిణి. మమ్మీ, గార్డెన్లో ఆడుకుంటాం అన్నారు పిల్లలు. వద్దు, మీరు చెట్లకి కాయలు కోస్తారు అంది రుక్మిణి. రుక్కు, నువ్వు వాళ్ళని గార్డెన్లోకి తీసుకెళ్ళు, ఎంజాయ్ చేస్తారు. పూలు కాయలు కొయ్యనీయకుండా వాచ్ చేస్తుండు అన్నాడు వెంకట్. రుక్మిణి పిల్లల్ని తీసుకుని వెళ్ళింది. తర్వాత రాజారావు లేచి వెళ్లబోతుంటే నువ్వెక్కడికి అన్నాడు సంజీవయ్య. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటారుగా, మధ్యలో నేనెందుకు అని నవ్వాడు రాజారావు. కూర్చో, పర్వాలేదు, మేం సీక్రెట్స్ ఏం మాట్లాడుకునేది లేదులే అన్నాడు సంజీవయ్య. వెంకట్ చాలాసేపు తండ్రిని ఇంటికి వచ్చామని బతిమాలాడు. సంజీవయ్య తనకి ఇక్కడే బావుందని, రావాలనిపిస్తే తనే వస్తానని చెప్పాడు. కాసేపైన తర్వాత అసలు విషయం బయట పెట్టాడు వెంకట్. నాన్నా, ఆ 1000 గజాల స్థలం నాకు రాస్తే డెవలప్మెంట్కి ఇస్తాను. మన వాటా అద్దెకిచ్చుకుంటే ఆదాయం వస్తుంది. రోజురోజుకి రేట్లు పెరిగిపోతున్నాయి. పిల్లల చదువులకు ముందు ముందు చాలా కావలసి వస్తుంది. ఇప్పుడేం తొందర అన్నాడు సంజీవయ్య. ఎప్పటినుంచో మాట చెప్తున్నావు. రేపు నీకేదైనా అయితే చెల్లెలు వాటాకొస్తుంది అన్నాడు వెంకట్. నువ్వు చెల్లెలు బాగానే ఉన్నారు. ఆ స్థలం ఏదైనా మంచి పనికి దానంగా ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నాడు సంజీవయ్య. వెంకట్ ముఖం రంగులు మారింది. కోపంతో జేవురించింది. అదేంటి నాన్నా, అంత విలువైన భూమి దానం చేస్తారా? సీరియస్గా అన్నాడు. తల ఊపాడు సంజీవయ్య. మా మామగారు కోర్టుకెళ్ళమని ఎందుకు చెప్పారో ఇప్పుడు అర్థమైంది నాకు. నేనే నిన్ని వయసులో కోర్టుల చుట్టూ తిప్పడం ఎందుకని ఊరుకున్నాను అన్నాడు వెంకట్ అసహనంతో. కోర్టుకు వెళ్తే వెళ్ళు, అందులో నీకు 1 గజం కూడా రాదు. ఎలా రాదో చూస్తాను. నేను నీకు కొడుకుని. ఇన్నాళ్ళు నీకు తెలియని విషయం ఒకటుంది. నువ్వు నాకు రక్తం పంచుకొని పుట్టినవాడివి కాదు. పెళ్ళై 7 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోయేసరికి నిన్ను అనాథాశ్రమం నుంచి తెచ్చుకొని పెంచుకున్నాం. ఆ తర్వాత మాకు ఆడపిల్ల పుట్టింది. అయినా నిన్ను వదలకుండా కన్న కొడుకులా భావించి పెంచాము.
సీరియస్గా అన్నాడు సంజీవయ్య. వెంకట్ హతాశుడయ్యాడు. దెబ్బతినేవాడలా వణికాడు. అతని ముఖం తెల్లగా పాలిపోయింది. వెర్రి చూపులు చూశాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకయ్యా? రాజారావు సంజీవయ్యను చల్లబర్చడానికి అన్నాడు. రాజారావు, ఇదంతా ఎప్పటికైనా తెలుసుకోవాల్సిందే అన్నాడు సంజీవయ్య. కొంచెంసేపు నిశ్శబ్దంగా తల వంచుకొని కూర్చొని, ఆ తర్వాత వస్తాను నాన్న అని బయలుదేరాడు. సంజీవయ్య తల ఊపాడు. ఆ రోజు రాత్రి భోజనాలయ్యాక తోటలో పచారులు చేస్తున్నారు రాజారావు, సంజీవయ్య. రాజారావు హఠాత్తుగా ఆగి, ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం నువ్వు చెప్పిన విషయం గుర్తుకొస్తోంది అన్నాడు. ఏ విషయం అడిగాడు సంజీవయ్య. పెళ్ళై 7 ఏళ్ల సంతానం కలగలేదని, నీ భార్య గుడులు గోపురాలు తిరిగేదని, చివరకు గర్భం ధరించి కొడుకుని కన్నదని. సంజీవయ్య ఆర్ధోక్తో అందుకొని, నిజమే, తిరుపతి వెళ్లి వచ్చాక గర్భం వచ్చింది. అందుకే వాడికి వెంకట్ అని పేరు పెట్టామన్నాడు. మరి అదేంటి, నిన్న మీ వాడితో అనాథాశ్రమం నుంచి తెచ్చుకుని పెంచుకున్నానన్నా? పాపం, షాక్ తిన్నాడు అన్నాడు రాజారావు. నా భార్య పోయి 10 ఏళ్లయింది. నేను ఈ ఆశ్రమానికి వచ్చి 7 ఏళ్లయింది. ఇన్నాళ్ళు నన్ను ఇంటికి రమ్మని అడగని కొడుకు కోడలు ఇప్పుడు ఎందుకు రమ్మని బ్రతిమలాడుతున్నారనుకుంటున్నావు? ఆస్తి రాయించుకోవడానికి. నేను అమాయకంగా వాళ్ళ మాటలు నమ్మి ఇంటికి వెళ్ళాననుకో, ఆ 1000 గజాల స్థలం రాయించుకుంటారు. తరువాత నన్ను మళ్ళీ ఇక్కడికి తరిమేస్తారు. అదంతా ముందే ఊహించి నేను రానన్నాను చెప్పాడు సంజీవయ్య. అది సరే, అసలు నువ్వు నాకు పుట్టినవాడు కాదనడం ఎందుకు? అలా అనకపోతే చాలా గొడవ జరుగుతుంది. వాడి మామ పెద్ద లిటిగెంట్. కోర్టుకు లాగడం అది ఉంటుంది. వాళ్ళకా ఛాన్స్ ఇవ్వకూడదని అబద్ధం చెప్పాను. ఆస్తుల గురించే కన్న కొడుకులు శత్రువులుగా మారడం చూశాను. వాడు నాకు శత్రువు కాకూడదని పెంపుడు కొడుకని చెప్పాను. అయితే మరి ఆ 1000 గజాలు ఎప్పుడో ఎందుకు రాయించుకోలేదు మీ వాడు? అప్పుడు ఆ స్థలానికి అంత విలువ లేదు. ఇప్పుడు ఊళ్ళో కలిసిపోయి డిమాండ్ పెరిగింది. అందుకే ఇంటికి రమ్మని ప్రేమ ఒలకబోస్తున్నాడు. మరిప్పుడు ఆ స్థలం ఎవరికైనా దానం చేస్తావా? అవును, ఈ రోజుల్లో వృద్ధాశ్రమాల అవసరం బాగా పెరిగింది. ఆ స్థలం నిజానికి నా భార్యకు చెందాలి. నాకు వచ్చిన కట్నం డబ్బుతో ఊరు చివర చౌకగా వస్తుందని కొన్నాను. నా భార్య ఇప్పుడు లేదు. నా తదనంతరం దాన్ని మన ఆశ్రమానికి చెందేటట్లు వీలు రాస్తాను. అది అమ్మగా వచ్చిన డబ్బుతో సంజీవి రాజ్యం అనే పేరుతో ఒక బ్లాక్ కట్టించమని కోరుతాను. నా పేరు, నా భార్య పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఏమంటావ్ అన్నాడు సంజీవయ్య. రాజారావు ఆనందంతో తలూపాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.